ఈ దినాన్ని మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని కలిగి ఉండుట, మన యొక్క వాక్య బోధలో సిలువను కలిగి ఉండుట ఎంత విలువైందో, మానవుని జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండుట అంత ఉన్నతమైంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. మన యొక్క దినచర్య, దినదిన ఆలోచనలు, తలంపుల్లో మానవ ఆలోచనలు, మానవ తలంపులతోటే మనము చాలా వరకు ముందుకు వెళ్తాం. కానీ మన దినచర్యల్లో, మన ఆలోచనలు, మన తలుపుల్లో దేవుని వాక్యాన్ని చాలా తక్కువగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అనేటువంటిది ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయాల్లో మన మనసులకి జ్ఞాపకం రావాల్సింది దేవుని వాక్యం. ఈ విషయానికి దేవుని వాక్యం నన్ను ఏ విధంగా గైడ్ చేస్తుంది, ఈ విషయాన్ని నేను ఆలోచన చేసినప్పుడు ఒకవేళ ఈ విషయానికి నిర్ణయం తీసుకోవాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది చాలా విలువైంది. రెండవ దినవృత్తాంతాల్లో చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ స్టోరీని మీకు మొత్తం నేను ఈరోజు మీకు తెలియచేయను, కానీ ఆ స్టోరీలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. రెండవ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో యోషియా అనేటువంటి 8 ఏండ్ల రాజుని ఇశ్రాయేలీల మీద నియమిస్తారు. 8 years old. ఆ ఏజ్లో ఒక రాజ్యాన్ని పాలించడానికి ఒక రాజుని పెడుతున్నప్పుడు ఆలోచన చేయండి. అయితే అతడు యెరూషలేములో 31 సంవత్సరములు ఏలిన, అంటే 31 + 8 ఎంత? 39. సో 39 years వరకే ఉన్నాడు ఈ చిన్న బిడ్డ. అయితే ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం చేశాడు? ఈ రాజు 8 ఏండ్ల బాలుడు దేవాలయాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు దేవాలయంలోకి స్తంభాలు, విగ్రహాలు, విగ్రహారాధనతో కూడినటువంటి ఇవన్నీ చేరిపోయినాయి. ఇవన్నీ దేవాలయంలోకి చేరిపోయినాయి. ఆ వయసులో తను చూసినటువంటిది మనం చూస్తే, మరి ఈ 3వ వచనంలో దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్న వాడై 12 ఏట ఉన్నత స్థలములను, దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమునకు యెరూషలేము పవిత్రత చేయ ప్రారంభించాను. సో ఇప్పుడు కూడా జీవితంలో మనం ఆలోచనలు చేసినప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని విగ్రహారాధనలు, అంటే విగ్రహారాధనలు అంటే రియల్గా విగ్రహాల గురించి ఇక్కడ మనకి నూతన నిబంధన సంఘంలో అపోస్తులు ఏర్పాటు చేసినటువంటి పరిచయాల ద్వారా ఏర్పడిన ఈ సంఘంలో విగ్రహాలు అంటే, విగ్రహారాధన అంటే మన విగ్రహాల గురించి కాదు ఆలోచించవలసింది. మన జీవితాల్లో విగ్రహాలు అయిపోయినటువంటి విషయాలు ఏంటి? మన జీవితాల్లో ఉదయమే లేచిన వెంటనే మనకు గుర్తొచ్చే విగ్రహాలు ఏంటి? మన పనిలో 24 గంటల్లో మనం దేని మీద ధ్యాస పెడుతున్నాం అనేటువంటి విగ్రహాల గురించి మనం ఆలోచన చేసుకోవాలి. దేని మీద మన తలంపులు, దేని మీద మన ఆశలు, దేని మీద మన డైరెక్షన్, దేని మీద మన థింకింగ్, మనల్ని ఓవర్లోడ్ చేసే విషయాలు ఏంటి దేవుడు కాక అనేటువంటిది, మనం ఓవర్ థింక్ చేసేటువంటి విషయాలు ఏంటి దేవుడు కాక, మనం ఓవర్ డైరెక్ట్ చేసేటువంటి థాట్స్ ఏంటి దేవుడు కాక అనేటువంటివన్నీ కూడా మన విగ్రహాలే. ఆస్తులైనా, ఆర్థికపరమైన విధానాలైనా, మన యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆశలైన విగ్రహాలుగా మారు. అప్పుడు 8 నుంచి ప్రారంభించి ఇక్కడి నుంచి ఏం చేయడం మొదలుపెట్టాడంటే, అసలేంటి యెహోవా ఆశలేంటి, యెహోవా గురించి, దేవుని గురించి నేను తెలుసుకోవాల్సిన పనులేంటి, చేయవలసిన పనులేంటి అని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. తనకు చేస్తూ ఉండగా దేవాలయంలో ఒకటి మిస్ అయినట్టుగా అనిపించింది. దేవాలయంలో ఒకటి చాలా విలువైంది కనపడట్లా. దానికి ఈ యాజకుల్ని, తన కింద ఉన్నటువంటి పరివారిని, వీళ్ళందరినీ ఏం చేయమంటున్నాడంటే వెతకడం మొదలుపెట్టమన్నాడు. ఏం చేయమన్నాడు? ఆ విద్య ఎక్కడుంది? దేవాలయంలో ఒకటి మిస్ అవుతుంది.
దేవాలయంలో ఒకటి మిస్ అవుతుంది. పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉండవలసింది ఒకటి కనపడట్లా. అది కనపడినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే చివరికి వచ్చేటప్పటికి 14వ వచనంకి వచ్చేటప్పటికి మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనపడింది. వెతికితే ఏం కనపడ్డది? మోషే అంటే వీళ్ళు దేని కొరకు వెతుకుతున్నారనమాట ఆ దేవాలయంలో? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం కొరకు. అంటే సంఘంలో ఆ యొక్క దేవాలయంలో ఏం మిస్ అవుతుందన్నమాట? ఈ బాలుడైనటువంటి 12 సంవత్సరాల వయసులో 8 సంవత్సరాల నుంచి ఒకటి పడగొట్టి నెతకడం మొదలుపెట్టాడు. ఆ వెతుకుటలో దేని కొరకు వెతికిందో అక్కడ కనబడుతూ ఉంది. ఏం కనబడిచింది అక్కడ? మోషే ధర్మశాస్త్రం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు దేవాలయము అనేటువంటి ఈ సంఘాలలో వాక్యం అనేటువంటిది ఏదైనా మిస్ అవుతుందా అనే విషయాన్ని విశ్వాసులు అన్న వాళ్ళు గమనించుకుంటున్నారా లేదా? రాజుగా ఉన్నటువంటి వ్యక్తే ఆ యొక్క దేవాలయంలో దేవుని వాక్యం లేదు అనేటువంటి విషయం గురించి తన దగ్గర ఉన్న పనివారిని అందరినీ పెట్టి దేవుని వాక్యం గురించి, ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం గురించి వెతికాడు. సిలువలేని దేవుని యొక్క వాక్యబోధ ఎంత విలువైందో, వాక్యము లేని సంఘము కూడా దేవునికి అంత విచారకరం అనే సత్యాన్ని మనం గమనించాలి. వాక్యం, ఈ సత్యముతో కూడినటువంటి వాక్యం అనేటువంటిది మరి సంఘంలో కనపడినా, మన జీవిత ప్రయాణంలో కనపడినా, మన ఆలోచనల్లో కనపడినా అది దేవునికి ప్రియమైంది. కనపడకపోతే దేవునికి అది వేదనకరమైంది, బాధను కలిగిస్తుంది. మన పిల్లల్లో కొన్ని మనం కోరుకుంటూ ఉంటాం. వాళ్ళు ఈ కార్యాలు చేయాలి, ఈ పనులు చేయాలని తల్లిదండ్రులుగా మీరు ఆశపడుతూ ఉంటారు. ఆ పనులు కనపడినప్పుడు తల్లి అయినా తండ్రి అయినా దాన్ని బట్టే సంతోషిస్తారు. ఆ పనులు కనపడినప్పుడు తండ్రి అయినా తల్లి అయినా నా బిడ్డలో ఈ పనులు చెప్తున్నా కనపడట్లేదు అన్నప్పుడు తల్లి అయినా తండ్రి అయినా అదొక వేదనను కలిగిస్తూ ఉంటుంది. అదే పరిస్థితి మన దేవుడు. మాట దేవుని వాక్యం మాటది. అందుకే మనము నూతన నిబంధనకు వచ్చేటడికి యోహాను అదే తెలియజేస్తాడు. ఆదియందు వాక్యం, ఆ వాక్యము దేవుడే ఉండను. దీన్ని మనం గమనించినప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా ఈ దేవుడిని కలిగి ఉండుట అంటే వాక్యాన్ని కలిగి ఉండుట అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. బోధలో సిలువను కలిగి ఉండుట ఎంత ప్రధానమైనదో మన జీవితాల్లో వాక్యాన్ని కలిగి ఉండుట కూడా అంతే ప్రధానమైనది. దిస్ ఇస్ అ ప్రయారిటీ మన జీవితాల్లో, అండ్ దిస్ ఇస్ అ సెక్యూరిటీ ఫర్ అవర్ లైఫ్. ఏ లైఫ్కి? ఈ భూలోకంలో జీవించే లైఫ్కి మనకి సెక్యూరిటీ, నిత్యలోకంలో జీవించే జీవితానికి అదొక నిత్య జీవిత ప్రయాణానికి ఒక సాధనం లాంటిది దేవుని వాక్యం. ది వర్డ్ క్యారీస్ యూ ఇన్ టు హెవెన్. ఈ వాక్యం అనేటువంటిది నేను పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటిది. దీన్ని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది విశ్వాసానికి అది తగినటువంటిది కాదు. కాబట్టి పాత నిబంధనలో దేవుని ఆలయములో ఆ ధర్మశాస్త్రము లేకపోవుట ఆ రాజు ఏ విధంగా గ్రహించుకున్నాడో, ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా వాక్యం ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన థాట్స్లో, మన ఆలోచనలో చాలా విషయాలు మన ఆలోచనల మీదే ఆధారపడి, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ మీదే మనం ఆధారపడి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఇది చేయగలిగినటువంటి అహంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే వాక్యాన్ని దూరం పెడుతూ ఉంటాము, లేకపోతే వాక్యంలో ఉన్నటువంటి తలంపుల్ని మనం దూరం పెడుతూ ఉంటాము. మానవులుగా మనకున్నటువంటి విద్య ద్వారానో, అనుభవం ద్వారానో, మనకున్నటువంటి ఈ అనుభవం నుంచి వచ్చేటువంటి జ్ఞానం ద్వారానో మన మీదే మనము ఆధారపడుతూ ఉంటాం. అయితే దేవుని ఆలయములో వాక్యం ఎంత ఉండాలో మన జీవితాలలో కూడా వాక్యం మనం కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రధానమైంది. కాబట్టి ఈ ప్రస్తుత దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే వాక్యాన్ని ఇలా గాలికి దులిపినట్టు దులిపేటువంటి ప్రసంగాలు మనకు కనపడుతూ ఉన్నాయి.
లేకపోతే వాక్యాన్ని మార్చి కుదించి అనుకూలంగా మారేటువంటి సిలువని అనుకూలత అనేటువంటిది గత వారం చూసాము. వాక్యాన్ని కూడా అనుకూలంగా మార్చేటువంటి స్థితిని ఇది క్రైస్తవ జీవితానికి చెందింది కాదు. వాక్యంగా సత్యంగా మన జీవితంలో అలవాటు చేసుకుని జీవించడం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి ప్రధానమైంది. నేను క్రైస్తవ జీవితం జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే నీ ప్రయత్నానికి నీకు కావాల్సినటువంటి టూల్స్ అంటే మనకున్నటువంటి పరికరం ఏంటంటే వాక్యం మన జీవితాన్ని నడిపించడానికి. కాబట్టి దీన్ని మరుగు చేయడానికి లేదు. సిలువని బోధలో ఎలాగ మరుగు చేయలేమో మన జీవితంలో వాక్యాన్ని కూడా మరుగు చేసేటువంటి స్థితి క్రైస్తవునికి చెందింది కాదు.